అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో గురు పౌర్ణమి అనేది భారతీయ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈరోజు గురువును స్మరించడం, జ్ఞానాన్ని గౌరవించడం, దైవారాధన చేయడం విశేష ఫలితాలు అనేవి ఇస్తుందని విశ్వాసం. ఈ వీడియోలో కనుక గురు పౌర్ణమి రోజున ఏమి చేయాలి, ఏ పనులు మంచివి, అలాగే ఏ రాశి వారికి అనుకూలంగా ఉండవచ్చనే సాంప్రదాయ విశ్వాసాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. గురు పౌర్ణమి రోజున చేయవలసినటువంటి పనులు ఏంటి అంటే, గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఇంటి పూజా మందిరంలో దీపం వెలిగించండి. పసుపు పువ్వులు మరియు పసుపు వస్త్రం, శనగలు లేదా అరటి పండ్లు సమర్పించి గురువును లేదా శ్రీ దక్షిణామూర్తిని భక్తితో ప్రార్థించండి. మీ గురువు ఉంటే వారికి నమస్కరించి ఆశీర్వాదం అనేది తీసుకోండి. గురువు లేకపోతే మీ తల్లిదండ్రులకు లేదా మీరు గౌరవించే పెద్దలకు నమస్కరించండి. మరి శ్రీ దక్షిణామూర్తి, శ్రీ సాయిబాబా లేదా మీకు ఇష్టమైన దైవాన్ని భక్తితో మీరు పూజించండి. అదేవిధంగా ఓం గురవే నమః లేదా ఓం బృహస్పతే నమః వంటి మంత్రాలను భక్తితో జపించవచ్చు. పేదలకు అన్నదానం మరియు పండ్లు లేదా వస్త్రదానం చేయడం వలన శుభప్రదంగా భావిస్తారు. అష్ట ఐశ్వర్యాలు కలగాలంటే భక్తి, దానం, సంకల్పంతో ప్రార్థన చేయడం ద్వారా ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి, జ్ఞానం వంటి శుభ ఫలితాలు అనేవి కలగాలని చాలామంది విశ్వసిస్తారు. అదేవిధంగా ఈ గురు పౌర్ణమి రోజున చేయకూడని పనులు ఏంటి అంటే, పెద్దలను అవమానించకండి, కోపం, అబద్ధం, కలహాలకు దూరంగా ఉండండి. అదేవిధంగా మద్యపానం, మాంసాహారం తీసుకోకుండా ఉండటం అనేది మంచిదని చాలామంది ఆచరిస్తారు. అదేవిధంగా అష్ట ఐశ్వర్యాలు అంటే ఏమిటి అంటే, సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం గురు కృపతో ధనం, ధాన్యం, ఆరోగ్యం, విద్య, సంతానం, గౌరవం, శాంతి, విజయాలు వంటి శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటారు. ఏ రాశి వారికి ఈ గురు పౌర్ణమి నాడు అనుకూలంగా ఉండవచ్చు అనేది చూసినట్టయితే, ఈ జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం గురుగ్రహ అనుకూలత ఉన్న సమయంలో మేషం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మీనరాశుల వారికి కొన్ని శుభ అవకాశాలు కలిగే అవకాశం అనేది ఉందని చెబుతారు. అయితే ఇది వ్యక్తిగత జాతకం, దశ, గోచారం వంటి అంశాలపై కూడా ఆధారపడుతుంది. కాబట్టి దీనిని సాధారణ జ్యోతిష్య సమాచారంగానే చూడాలి. ఈ గురు పౌర్ణమి రోజున భక్తి, వినయం, దానం, గురుభక్తితో గడపడం అత్యంత ముఖ్యమని భావిస్తారు. అందరికీ ఈ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీ జీవితంలో ఉన్నటువంటి సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రేమ ఆదరణకు మా ధన్యవాదాలు.